మీకు మేలు కలుగును. ఆమేన్. అంతేనా? మేలు అక్కర్లేదా మీకు? ఆమేన్. రాబోవు కాలమందు, రాబోవు సంవత్సరం కాదు, అద్భుతం ఇది. తరాలు మారిన, సంవత్సరాలు మారిన, కాలమంతి ఉన్నంత కాలము మీకు మేలు కలుగును. రాబోవు కాలమందు మీకు మేలు కలుగును. ఆ మేలు ఏంటంటే లోక సంబంధమైన మేలు, శరీర సంబంధమైన మేలు కాదు, ఆత్మ సంబంధమైన మేలు. ఆత్మ సంబంధమైన మేలు ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన మేలు కూడా వాటి వెంబడే పరిగెడతాయి మన వద్దకు రావడానికి. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. ఎందుకంటే మీరు నాకు ఇష్టలుగా జీవించి, నాకు ఇష్టమైన వారిగా ప్రవర్తించి, మీరు నన్ను ఏమడిగినను మీరు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అధికమైన మేలుతో మిమ్మల్ని నింపుతానంటున్నాడు దేవుడు. కనుక రాబోవు కాలమందు, ఈ కాలంలో, ఈ డిసెంబర్ నెలలో, ఈ చలికాలంలో ఎవరైతే వేదనలో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, ఇబ్బందులు ఉన్నారో, అప్పుల సమస్య కలిగి ఉన్నారో, గర్భఫలం లేక వేదన చెందుతున్నారో, కుటుంబంలో సమాధానం లేక వేదన చెందుతున్నారో, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా రాబోవు కాలమందు మీకు మేలు కలుగును గాక. అప్పుడు నువ్వు అంటావు, ఏమంటావు అప్పుడు నువ్వు? మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మేలుతో నా హృదయం తృప్తిపరచినావు, కృపలతో నన్ను దీవించినావు. మనసార నిన్ను స్తుతింతును, మనసార నిన్ను స్తుతింతును, బ్రతుకంత నీ సేవనే చేతును. నా ప్రాణమా, నా అంతరంగమా, నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన దేనిని మరువక కొనియాడుమా. ఆహా 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 దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాబోవు కాలమందు మీకు మేలు కలుగును. ఆ మేలు ఏంటంటే చూపిస్తాను చూడండి మీకు. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం ఆఖరి మాట. లూకాసు వార్త 75వ వచనం ఆఖరి మాట. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. ఆమేన్. యేసుక్రీస్తు వాయించకండి. యేసుక్రీస్తు రాబోవు కాలమందు మనకు మేలు కలగజేయడానికి సూచన చెప్తున్నాడు ఆయన. ఏంటది? ఏం చెప్తున్నామ్మా? మన శత్రువుల చేతుల నుండి విడిపింపబడి, మొట్టమొదటిగా మన మీద ఉన్న ఆయనకు ఆలోచన ఏంటంటే మన శత్రువుల చేతుల నుంచి మనం విడిపింపబడాలి. నాకున్నటువంటి ఆలోచన ఏంటి? ఒక తండ్రిగా విజయ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నాడు, చాలా బాధ గురవుతున్నాడు, చాలా సమస్యల్లో ఉన్నాడు, భార్యకి బిడ్డకి దూరంగా ఉన్నాడు, వేదన పడుతున్నాడు. ఆ స్థితి నుంచి విడిపింపబడి తన భార్య బిడ్డ ఎదుగు చేర్చబడి నెమ్మదిగా ఉంటే బాగుంటుంది. తండ్రిగా నేను ఆలోచన చేసే
మంచి మనసు కదా. అలాగే మన తండ్రి అయిన దేవుడు, ఆయన బిడ్డలమైన మనము అపవాది చేతిలో చిక్కుబడి ఎవరైతే బానిసత్వం కలిగి వ్యసనముల చేత, వ్యర్థమైన ఆలోచన చేత, తలంపుల చేత, నోటి మాట చేత ఇంకనూ తండ్రికి ఇష్టలుగా జీవించకుండా, మన ప్రార్థన దేవుని సంధికి వెళ్లకుండా పాపం అనే అడ్డుగోడ కట్టుకుని ఎవరమైతే జీవిస్తున్నామో అటువంటి వారందరికీ కూడా ఆ పాపపు అడ్డుగోడను కూలగొట్టి శత్రువు చేతులు ఇరుక్కుని నిన్ను బయటకు తీసుకొచ్చి ఆయన స్వతంత్రత ఇవ్వాలని, మేలుతో నింపాలని, భయమును, శత్రువు భయము అది చాలా భయంకరమైంది. నిద్ర పట్టదు శత్రువు భయం ఉంటే మనకి. అర్థమవుతుందండి. ఇప్పుడు కొన్ని దేశాలకు యుద్ధం జరిగేటప్పుడు ఆ దేశ నాయకులు కానీ సైన్యంగా నిద్రపోరు, ఏ సమయం వచ్చి ఏం చేస్తారని. అవునా కదా. మరి ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటారు. భయము, ఎక్కడ ఏం బాంబు పడుతుందో, ఎక్కడ ఎవరు ఏం చేస్తారని భయం. అలాగా ఆ భయము లేకుండా ఏమండి, ఆ భయం లేకుండా ఏం చేస్తారు దేవుడు మనకి? శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై. చూసారా, భయము వేరు, నిర్భయము వేరు. భయస్థులు వేరు, నిర్భయస్థులు వేరు. భయస్థులు అంటే ఎవరు? ప్రతిదానికి భయపడిపోయేవారు, ఒక ఆధారం లేనివారు, వారి వెనకతలో ఒక నాయకుడు లేనివారు, వారి వెనకతలో ఒక యజమానుడు లేనివారు, వారి వెనకతలో ఒక ఆశ్రయము లేనటువంటి వారు. వారు భయపడిపోతారు ప్రతిదానికి కూడా. కానీ మన వెనకాల పరమ తండ్రి అయిన యేసయ్య ఉన్నాడా లేదా? నిత్య యాజకత్వం చేసే ప్రధాన యాజకుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి. ఆయన ఆలోచన ఏంటంటే, మొట్టమొదటిగా శత్రువు చేతుల నుంచి విడిపింపబడాలి. నువ్వు ఎలా బంధింపబడ్డావో, ఎందులో బంధింపబడ్డావో అది నాకు తెలియదు, నీకు తెలుసు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్న పరమ తండ్రి అయిన పరిశుద్ధాత్మనికి తెలుసు. ఆ బంధకంలోంచి ఆఖరి సంవత్సరం నువ్వు బయటకు రావాలి. నువ్వేం చేస్తావో తెలియదు. నువ్వు నిబంధన చేసుకుంటావా, ప్రార్థన చేసుకుంటావా, లేకపోతే మనుషుల ముందు ఒప్పుకోలు చేసుకుని నిన్ను నువ్వు మోసగించుకుంటావా? నువ్వేం చేస్తావో తెలియదు. నీ శత్రువుని మీద యజమానికత్వం చేయకూడదు. వాడు నీకు మిత్రుడు కాదు, శత్రువు. వాడు నీ పాదాల దగ్గర ఉండవలసిన తప్ప వాడు పాదాల దగ్గర ఉండడానికి వీలు లేదు. దేవుని ఉద్దేశం ఎప్పుడు అలాగా ఏదో ఒక మేలు జరిగిపోతే మరలా దేవుని విడిచిపెట్టడం కాదు. ఏ కాలం చెప్తున్నాడు ఆయన? మన జీవితకాలం అంతా కూడా నిర్భయులమై జీవించాలి. మన జీవితకాలం అంతా కూడా ఎలా జీవించాలి? నిర్భయులమై అంటే భయము లేని వారి వలె జీవించాలి. ఇప్పుడు మోషేని చూసుకుందాం. సెల్ ఫోన్స్ ఆఫ్ చేయండి, అందరూ కూడా సెల్ ఫోన్స్ ఆఫ్ చేయండి, డిస్టర్బెన్స్ చేయకండి, లైన్స్ సైలెన్స్లో పెట్టుకోండి. సెల్ ఫోన్ మాత్రం ఇక్కడ దైవ మందిరంలో మోగడానికి వీల్లేదు, మరి రూల్ అది. ఫ్యాంట్లు షర్ట్లతో కూడా రావడానికి వీల్లేదు. కానీ మీరు అతిథులు కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు నేను గద్దించను, తర్వాత చెప్తాను. ఓకే, మీకు అర్థమవుతుందా? అది డ్రెస్ కూడా వేసి రావడానికి వీల్లేదని కోర్టు చెప్పాను నేను. అందుకే ఇప్పుడు చీరలు రప్పించాను, చెప్పలు కూడా దీన్ని ఇంపొచ్చాను. ఏది ధరించడానికైనా, భరించడానికైనా, అనుభవించడానికైనా ఒక కాలము, సమయము ఉంటుందా ఉండదా? అదండి. కాబట్టి దేవుని సందులో మన జీవితకాలం అంతా ఎలా ఉండాలంటే మనం భయము లేని వారుగా. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా మనకు కొన్ని భయాలు ఉన్నాయి. అయ్యో, పిల్లలు పెళ్లి చేయాలి, చదివించాలి, అదొక భయం. ఫీజు కట్టాలి, అదొక భయం. అప్పులు తీర్చాలి, అదొక భయం. దేవుడి సందికి వెళ్తే మార్పు లేని భర్త ఉన్నాడు ఇంట్లో, ఎప్పుడు ఏం చేస్తాడు, ఏమంటాడో తెలియదు, అదొక భయం. ఏమండి, ఇంకా చాలా చాలా భయములు కలిగి ఉన్నాం. దేవుడు అంటున్నాడు, నీ రాజదండము నేనే, నీ ఆశ్రయము నేనే, నీ భయమును పోగొట్టు సర్వశక్తిని నేనే. నువ్వు నిర్భయలుగా ఉండాలి, నాకు తప్ప ఎవరికి నువ్వు భయపడకూడదు. అంటే భర్తకు భయపడకుండా మాటకు మాట, ఏటికి ఏటి వేసేసి లెంపకాయలు కొట్టేసి ఇక్కడ రమ్మని కాదు. మీకు అర్థమవుతుందా? మొట్టమొదటిగా దేవునికి భయపడాలి, భర్తకి లోబడాలి, సమాజాన్ని గౌరవించాలి, సంఘాన్ని ప్రేమించాలి, దైవజనుని నీ మనసులో పెట్టుకుని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. జీవితకాలం అంతయు కూడా
నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు మాత్రమే ఈ రక్షణ కలుగు చేశాడట. చూసారా, జీవితకాలం అంతా కూడా నిర్భయులమై జీవిస్తూ దేవునికే భయపడుచు ఏమండి ఆయన సన్నిధిని ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? మనం పరిశుద్ధంగా ఉండాలని చెప్పుకొనుచు ఇక్కడ పరిశుద్ధంగా మాటలు విని బయటికి వెళ్ళిన తర్వాత అపవిత్రపరచుకోవాలా మనం? అలా ఉండడానికి వీల్లేదు. ఆయన సన్నిధి అంటే ఎక్కడ అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడుంటే అక్కడే ఆయన సన్నిధి. భూలోకమంతా ఆయన పాదపీఠం, ఆకాశము ఆయన సింహాసనం. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు తెలుసా? నువ్వు నడిచే ప్రతి అడుగులో దేవుని పాదము నీ కింద ఉంటే ఆయన పాదం మీద నడుస్తున్నావు. అందుకే రక్షింపబడుతున్నావు. అందుకే ప్రతి యాక్సిడెంట్ నుంచి కాపాడబడుతున్నావు. అందుకే నీ కాలు జారు చోట దేవుడు కాపాడుతున్నాడు. నీ పాదం కింద ఎవరి పాదం ఉంది? ఏమ్మా, ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠమైనప్పుడు, భూమి ఆయన పాదపీఠమైనప్పుడు ఆ భూమి మీద నడుస్తుంటే మనం ఎవరి పాదం మీద ఉన్నాం? మనం దేవుని పాదం. ఎంత కృపా వాత్సల్యత! ఈరోజు నేను ఆరోగ్యంగా ఉండడానికి కారణం అదే. కొన్ని లక్షల బళ్ళు తప్పిస్తాను డ్రైవింగ్లో. ఒకరోజు ఒక 500 కిలోమీటర్లు జర్నీ చేస్తే కొన్ని లక్షల బళ్ళు తప్పిస్తాను. ఎవరు అక్కడ మనల్ని కాపాడుతుంది? ఎవరి పాదం మీద నడుస్తున్నాం అంటే మొట్టమొదటిగా నీ గాయం అవ్వాలంటే ఆయన పాదం గాయం అవ్వాలి. నీకు అర్థమవుతుందా? నీ గాయం కావాలంటే ఆయన పాదము గాయం అయితేనే నీ పాదానికి గాయం తగులుతుంది. ఆయన పాదం గాయమైనప్పుడు నీ పాదానికి ఎందుకు గాయం తగులుతుంది? ఒక చెక్క జోడు వేసుకుని వెళ్తున్నావు అనుకోండి, నువ్వు మేకు గుచ్చుకున్నప్పుడు చెక్క గుచ్చుకుంటుందా? నీ కాలు గుచ్చుకుంటుందా? చెక్కగా గుచ్చుకుంటుంది. అప్పుడు నువ్వు క్షేమమే కదా. అలాగే దేవుని పాదం మీద మనం జీవిస్తున్నాం కాబట్టి దేవుని బిడ్డలకి భూమి మీద క్షేమం ఉంది. ఆమేన్. చప్పలు కొట్టండి. దేవుని బిడ్డలకి భూమి మీద కాపుదల ఉంది. నీ పక్కవారి 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకి రాదు. రానే రాదు అపాయం నీ వద్దకి. ఎప్పుడంటే ఆయన పాదం మీద నువ్వు నడవాలి. ఆయన పాదాల దగ్గర నువ్వు జీవించాలి. ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను. పరిశుద్ధత కోల్పోతే ఈ కృపను కోల్పోనట్టే లెక్క. ఒక ఆరాధన కోల్పోతే పరిశుద్ధతను కోల్పోనట్టే లెక్క. ఇక్కడ ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ నీతో మాట్లాడి నిన్ను పరిశుద్ధపరుస్తాడు దేవుడు. అప్పుడు మనం ఏం చేయాలి? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడాలి. అవునగా చెప్పండి. ఇప్పుడు మీ బట్టలు మీరు పరిశుద్ధపరచుకుంటున్నారా? లేదా పక్కింటి వాళ్ళు పరిశుద్ధపరుస్తున్నారా? చెప్పాలి. మీ బట్టలు మీరే కదా ఉతుక్కుంటున్నారు. అప్పుడు మరలా మంచిగా తేటగా తీసుకుని ఫంక్షన్లకు వేసుకెళ్తున్నారు. అలాగే కదా చెప్పండి. ఏమండి? దేవుడే నిన్ను మార్చాలి. నిన్ను మార్చబట్టి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి? వాక్యం అనే నీటితో, వాక్యం అనే సబ్బుతో నీ హృదయాన్ని కడుక్కొని వాక్యం చెప్పినట్టుగా జీవించి నిన్ను నువ్వు స్థిరపరచుకోవాలి. అవునగా చెప్పండి. ఇప్పుడు రేషన్ బియ్యానికి వెళ్తావు, సంచి పడతావు, వేసి ఆయన కరెక్ట్గా కాటా తూసి సంచిలో కరెక్ట్గానే వేస్తాడు. ఎందుకంటే ఏ నష్టం జరిగినా ఆయనకు నష్టం. వేసేటప్పుడు వేసిన తర్వాత నష్టం జరిగితే అది నీకే. ఓకేనా? కాబట్టి పట్టుకునేవారు కూడా జాగ్రత్తగా కొలత చూసుకుని పట్టుకుని తెచ్చుకోవాలి. అప్పుడు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి మందిరంలోకి వచ్చినప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు నాతో తలంప కలిగి నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. వాక్యము చేత సబ్బేలా ముఖాన్ని పెట్టుకుని మన చెమట మైల అదంతా కూడా ఎలా కడుక్కుంటాం మనం? అప్పుడు తేటకు వస్తుంది కదా. అది సరిపోక మళ్ళీ పేరిన్ లవ్లీ, అది సరిపోక మళ్ళీ పాండ్స్ పౌడరు. నవ్వుతున్నావా? నువ్వు ఏళ్ళు రాయలేదు. మంచిదే. అసలు మన కళ రావాలంటే ఏముండాలి తెలుసా మీకు? స్త్రీలు నేర్చుకోండి. మీ ముఖాల్లో కళ ఉండాలంటే, ఇప్పుడు నేను ముసలిలాగా ఉన్నాను, పడుచోళ్ళగా ఉన్నాను చెప్పండి. మీరు నన్నే చూసుకోండి. కలర్ వేయించినా కలర్ కాదు కావాల్సింది, కళ. ఫేస్లో ఏముండాలి? కళ రావాలి. కళ క్రైస్తవుడికి ఎలాగొస్తుంది తెలుసా?
పేరుని లవ్ని బట్టి, పాండ్స్ పౌడర్ని బట్టి, లిప్స్టిక్ని బట్టి కాదు. లిప్స్టిక్ని బట్టి చేస్తే కొన్నాళ్ళకే పెదాలు నల్లగా అయిపోయి ఎలకతోళ్ళ కనపడతాయి. ఏ తోళ్ళగా? ఎలకతోళ్ళగా. పోనీ వేసుకున్న వాళ్ళు చెప్పలేకపోతున్నారంటే పోనీ అది కలిగి ఉన్నారు కాబట్టి పోనీ అలా చెప్పలేరు. వేసుకోలేరు, మీరు చెప్పట్లేదు అంటే మీకు వేసుకుందా? ఇంత కఠినంగా దేవుని వాక్యం చెప్తాం కాబట్టే చాలామంది మన యొద్దకు రారు. మీకు అర్థమవుతుందండి? దేవుడికి కావాల్సింది ఏంటి? మార్పు కావాలి. అవును కదండి? దేవుడికి కావాల్సింది ఏంటి? మార్పు కావాలండి. హృదయాన్ని చూస్తారండి, మరి హృదయమే కావాలి ఆయనకి. హృదయం ఎప్పుడు సరిగా ఉంటే బాహ్యం కూడా సరిగానే ఉంటుంది. అవునుగా చెప్పండి? లోపల దీపంలో నూనె లేకపోయినా, ఒత్తి సరిగా లేకపోయినా వెలుగు బయటికి రాదు. అలాగే ఇవన్నీ సరిగా ఉన్నా సిమ్మిలు ధూపం పట్టుంటే, మకిరి పట్టుంటే వెలుగు వస్తుందా? బయటికి రాదండి. సిమ్మిలు అంటే నీ దేహం, దీపం అంటే నీ ఆత్మ, ఒత్తి అంటే విశ్వాసం, నూనె అంటే వాక్యం. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మంచిది దేవుని ప్రియమైన సంగమా. అలాగా మనం ఏం చేయాలి? మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో నీతిగాను పరిశుద్ధముగాను జీవించలాగిన ఈ రక్షణ మనకు కలుగజేశాడు. అంటే గత కాలమందు మరణ భయం చేత, పాపముల చేత, అపరాధం చేత చిచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మరణ భయాన్ని తీసేసాడా లేదా? మనకి తీసాడా లేదా? ఈ మొదటి మరణం కాదు, రెండవ మరణం, అగ్నిగుండానికి ఆవుతాయి మరణాన్ని తీసేసాడా లేదా? దేవుడు మరి తప్పించాడా లేదా? మంచిది. ఆ భయము చేత రాబో కాలమంతా కూడా, జీవితకాలం అంతా కూడా ఏ భయము లేకుండా నిర్భయులమై, స్వతంత్రులమై, సంతోషముగాను, ఆనందముగాను, నీతిగాను, పరిశుద్ధముగాను బ్రతుకు నిమిత్తం యేసుక్రీస్తు లోకానికి వచ్చి మనందరికీ రక్షకుడు అయ్యాడు. ఆమేన్, ఆమేన్. చూడండి ఇర్మియా గ్రంథం చూడండి, అక్కడ లూకా సువార్త 50వ వచనం కూడా చూడండి. మొదటి అధ్యాయం 50వ వచనం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములుండును. చాలండి. చూసారా? మనం ఎవరికి భయపడకూడదు? శత్రువుకు భయపడకూడదు, అధికారులకు భయపడకూడదు, వారిని గౌరవించాలి. ఏమండి? మనుషులకు భయపడకూడదు, మనుషులను అభిమానించాలి, ప్రేమించాలి. ఎవరికి భయపడాలి? దేవునికే భయపడాలి. దేవునికి నువ్వు భయపడ్డావనుకో, మనుషులు, అధికారులు అందరూ నీకు భయపడతారు. భయపడరా అమ్మా? భయపడతారా? భయపడరా? అంటారు ఆయన. నేను ఇలాగ వెళ్ళాను అనుకో, పాస్టర్ గారు రండి, నమస్తే, కూర్చోండి, ఏ విషయం మీద వచ్చారు అడుగుతారు. అడగరా? నువ్వెవరైనా అడుగుతారు, నన్ను అడగలేడు. నేను దేవుని సేవకున్న సంగతి, నా యూనిఫామ్, నా మాట, నా ప్రవర్తన అక్కడ అర్థమైపోద్ది వాళ్ళకి. రోజుకి 1000 మందిని చూస్తారు అక్కడ ఆ తానాలో. చూడరా? ఏమండి? అర్థమైపోద్ది. పాస్టర్ గారు చెప్పండి అంటారు. అలాగా మన పరిశుద్ధత మన ముఖములో, మన సౌందర్యము మన ముఖకాంతులు కనబడాలి. అప్పుడు ఈమె దేవుని యేళ్ళ భయభక్తులు కలిగిన స్త్రీ. యేసు ప్రభు సౌందర్యము యోహానికి ఎక్కడ కనబడింది చెప్పండి? మనం విన్నారు వాక్యం మీరు. యేసు ప్రభుకున్న సౌందర్యము యోహానికి ఎక్కడ కనబడింది? మరియ గర్భంలో కనబడింది, బయటకు రాకుండానే. అందుకని గంతులు వేచి వందనములు చెప్పడలేదా? ఎలిజబెత్తు మరియమ్మకి వందనము చెప్తుంటే లోనున్నటువంటి యోహాను గంతులు వేచు యేసు ప్రభు వారికి వందనాలు చెప్తున్నాడు. ఎంత గొప్ప సంగతే! పరవశులు అయిపోయేట లోపల. అసలు మరియ చూడలేదు, అప్పటికి ప్రవక్తలు ఎవరు చూడలేదు, జ్ఞానులు ఎవరు చూడలేదు, సుమయోను చూడలేదు, హన్నా ప్రవక్త చూడలేదు. కానీ యోహాను చూశాడు. ఎలా చూశాడు? ఆత్మతో చూశాడు. అలాగ నువ్వు దేవుని వాక్యమును ఆత్మతో చూడాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మలోకి దానికి అంగీకరించి, ఆత్మలో బలపడి, ఆత్మచేత కార్యములు చేయాలి.
అప్పుడు నీలో ఉన్న భయాన్ని దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. ఆయన ఏమంటాక, ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందట. మోషేని తీసుకుందామండి. ఫరోకి ఎప్పుడైనా భయపడ్డా? మోషే కొన్ని కార్యములు దేవుని పక్షంగా చేసి, దేవుని ఆత్మచేత నిలబడి చేసి ఫరోను భయపెట్టాడు కదా. చెప్పలు కొట్టండి ఒకసారి. ఎర్ర సముద్రానికి భయపడ్డా? సముద్రం ఈయనకు భయపడి త్రోవ వచ్చింది. ఆమేన్. ఈ బండను చూసిన ఎలాగ నీళ్ళు రప్పించాలనుకున్నాడా? బండే నీళ్ళు ఉబ్బికి బయటికి పంపించింది. దేవుని మహాకృప. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములో. అది నీతో ఆగదు ఆశీర్వాదం. నీ వంశపార్యం అలా జరుగుతూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ ఇర్మియా గ్రంథం చూడండి, 30వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యోధావారునగు నా ప్రజలను చెరల నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించుతునని యెహోవా సెలవిస్తున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలనియు ఒక పుస్తకంలో వ్రాయించుకును. ఆమేన్. చూసారా, ఇజ్రాయేలు ప్రజలతోటి యూదా వారితోటి ఏం చెప్తున్నాడు ఆయన? ఏం చెప్తున్నాడు అక్కడ? రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యోధా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి. ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఒక చెరలో ఉన్నామేమో. ఆ చెరలు ఎలాగుంటాయంటే, కొన్ని సందర్భాల్లో దేవుని సందు కూడా వెళ్ళవు. ఏమండి, కొన్ని సందర్భాల్లో అన్నం వండుకున్న తర్వాత సమకూర్చుకుంటాం కానీ తినలేం. ఏమండి, అన్నీ ఉంటాయి కానీ ఆవేదన నిండిపోయి ఉంటుంది హృదయంలో. ఆయన చెప్తున్నాడు, ఎందుకంటే రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యోధా వారును నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చేదని దేశమును వారిని స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించేదని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చెరలో నుంచి విడిపించి మనకు స్వాధీనపరచుపోవు దేశానికి మనకు తోడుకుని వెళ్తాడు దేవుడు. మన గురి అదే కదా. అదేనా ఇశ్రాయేలు వారికి యూదా వారికి వాళ్ళ గురి ఏంటంటే కానాను దేశము. ఇప్పుడు మన గురి ఏంటి? ఆంధ్ర దేశము, నైజీరియా దేశము, తెలంగాణ దేశము. మరి ఏంటి చెప్పండి? మరి చెప్పడానికి ఏమి? చెప్పండి, గట్టిగా చెప్పండి. పరలోకం అని ఎవరు పలకరు, వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. చెప్పండి, ఇప్పుడేం చెప్పండి? నరకలోకం అన్నట్టు వినపడుతుంది నాకు. పరలోకం. ఒక ఆవిడ ఏమంటుంది పరలోకం గురించి? పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా యేసుదేవరా కనుకరించవా, దారి చూపవా. యేసుదేవరా దేవునికి మహిమ కలుగును గాక. పరలోకం అని పలికిన వాళ్ళకి ఏం దొరుకుతుందంట? ఏం దొరుకుతుంది? ఏమో లేదు కానీ బాబు, సాగుకొట్టేస్తున్నాం మమ్మల్ని కదా. ఏం దొరుకుతుందంట? ఇప్పుడే కదర్రా విన్నారు. ఇంక మీరేం సైన్స్ చదువుతారు చెప్పండి? అంతఃపురం దొరుకుతుందంట. పరలోకమే
నా అంతఃపురం చేరాలనే తాపత్రయం. ఆ తాపత్రయం ఉండాలండి. పరలోకం చేరాలనే తాపత్రయం ఉన్నవారు ఆయన సందులో పరిశుద్ధంగాను నీతిగాను యథార్థంగాను జీవిస్తూ చెరలో నుంచి బయటకు రప్పించే అవకాశాన్ని వారే కలగజేసుకుంటారు కదా. దేవుడు రప్పిస్తానంటాడు, మనం రావాలి కదా. చూడండి లోతు భార్యని చూడండి, లోతుని చూడండి. దేవుడు వాగ్దానం చేశాడు, ఎవరికి? అబ్రాహాముకి చేశాడు. అబ్రాహాముని బట్టి కుటుంబాన్ని నడిపించాలనుకున్నాడు, ఆ ప్రదేశానికి పంపించాడు. అది నాశనం అయ్యే సమయం వచ్చింది. దేవదూతలు వెళ్ళారు, వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు తొందరపట్టలేదు. అయినను చేతులు పట్టుకుని లాక్కొచ్చి పాపం దేవుడిచ్చిన ఆజ్ఞను బయటకు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? అది ఎవరు చెప్పారన్నమాట? చెప్పలు కూడా దేవుని మహిమపరిచింది. చెత్తబాబు గారు నిందా వందనాలు. వాక్యం ఉంటే ఏమో చేత చెప్పండి. వాక్యం ఉంటే అలాగే వెలుగుతుంది, అప్పుడప్పుడు నిన్ను వెలిగిస్తుంది, నిన్ను గణపరుస్తుంది నీ హృదయంలో. మీరు చెప్పలు కొట్టారు లేదా? అదే మీరు చెప్పారనుకో, మీకు ఆయన కొడతారు చప్పట్లో. అవునగా చెప్పండి. అది వాక్యం ఉంటే ఏమవుద్దంటే మనకి జ్ఞాపక శక్తి ఉంటుంది, వాక్యం మరలా బయలుపరుస్తుంది. అలాగేంటంటే మీకు ఎదురుపడిన వారికి నమస్కారం పెట్టొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు. నేను చూపించే ప్రదేశానికి వెళ్ళిపోతే మాత్రం మీకు సేఫ్టీగా ఉంటారని చెప్పాడు. అన్నాడా లేదా? సరే, లోతు వెళ్ళిపోయాడు, పిల్లలు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. వెనకాల నడుస్తుంది పాపం. భార్య ఎప్పుడు భర్త వెనకాలకి అది నడుస్తుంది. అవునగా చెప్పండి. కొన్ని సందర్భాల్లో వెనక్కి నడుస్తుంది. వెనకాల ఏముంది మరి? ఈయన బాగానే ప్యాంటు షర్ట్ వేసుకుని వెళ్ళిపోతాడు వీధిలోకి. ఇవి తాళాలు వేసుకుని, బీరువా తాళాలు వేసి, ఆ డబ్బులు ఈ డబ్బులు ఎక్కడ ఉన్నాయో పోగేసి, మళ్ళీ అన్నీ తువాల్లో కట్టుకుని బ్యాగులో పెట్టుకుని ఇంటికాడ తిరిగి వెళ్ళిపోతారు అని కదా. అలాగా ఆవిడ కూడా ఏం చేస్తుంది? లోతు భార్య ఏం చేస్తుంది? వెనక్కి తిరిగి చూస్తుంది. ఎందుకంటే లోయలో బోలు బంగారం ఉంది, ఆస్తుంది, అంతస్తుంది. హల్లెలూయా. వెనక్కి తిరిగి చూస్తుంది అనమాట. కాబట్టి దేవుడి సన్నిధానంలో వెనక్కి తిరిగి చూడడం వల్ల ఏమైందామే? అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. చూసారా ఎంత నష్టం జరిగిందో? కారణం ఏంటి? నాగటి మీద చేయి వేసిన వాడు వెనక్కి తట్టు చూడకూడదు. ఒకసారి రక్షణ నువ్వు పొందుకున్న తర్వాత నీ మరణ పర్యంతం నువ్వు పరలోక రాజ్యం అనే అంతఃపురంలో చేరాలి. అదే నీ గురి. మధ్యలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే సమస్యగానే మిగిలిపోతుంది, కానీ మన సమస్యను ఎదిరించి ఆయుధంగా నిలబడాలి. చప్పలు కూడా దీన్ని మహిమపరచండి. హల్లెలూయా. శరలో నుండి విడిపించి వారిని పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదని యెహోవా సెలవిస్తున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలని ఒక పుస్తకంలో వ్రాయించుకున్నాము. ఉందా మీ దగ్గర పుస్తకం? ఉందా? ఉంటే ఉందని చెప్పండి అమ్మా, లేకపోతే రేపు పొద్దుందా కుదలను. అరే మామూలు అనుకుంటున్నారు రేటు. నేను పుస్తకం ఉందా లేదని చెప్పరేమే. లేదు. పెన్ను ఉందా? బుర్రన్నోళ్ళకైతే పుస్తకాలు పెన్నులు అక్కర్లేదు. ఏం కావాలి మరి? నా జీవితం తెల్ల కాగితము, నా యేసు నాలోని అక్షరం. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. ఏ గాలి తాకిడికి చెదరదులే, నా యేసు నాతో ఉంటాడులే. ఏ గాలి తాకిడికి స్తోత్రం. అది సుడిగాలులే చెలరేగిన పెను తుఫానులే నిన్ను వెంబడించిన, సుడిగాలులే చెలరేగిన పెను తుఫానులే నిన్ను వెంబడించిన, అంధకార బంధము నా కట్టుగోడ వేసిన, అంధకార బంధం యేసయ్యను చూడు, యేసయ్యను చూడు, నా
జీవితాన తోడు నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. నా హృదయము తెల్ల కాగితం, నా యేసు నాలోని అక్షరం. నా యేసు నాలోని అక్షరం, నా యేసు నాలోని అక్షరం. ఇప్పుడు ఏం చేయాలి మీరు? అదనమాట. అంతకంతకు ఛార్జింగ్ అవుతుందండి మీరు. దేవుని స్తోత్రం. ఏమండి ఇప్పుడు చెప్పండి, మీకు పుస్తకం ఉందా లేదా? చెప్పండి, ఉందా? ఏంటి ఆ పుస్తకం? మనస్సు అనే పుస్తకం, హృదయం అనే పుస్తకం. పెన్ ఉందా? ఏంటి పెన్? ఏంటి? నీ ఆలోచన పెట్టి హృదయం అనే పుస్తకం మీద రాసుకుని రేపొద్దున పరలోక రాజ్యంలో కుడి చేయి పట్టుకుని తీసుకెళ్ళేటప్పుడు ఎగ్జామ్లో పాస్ అయితే నువ్వు కుడివైపున ఉంటావు, ఫెయిల్ అయితే యాకోబు అని పెట్టుకున్నా, ముక్తేశ్వరం అని పెట్టుకున్నా నీ పేరు, నువ్వు ఎక్కడే విడవబడతావు. ఓకే, రైట్? దేవునికి మహిమ కలుగును గాక. సో నీలో అది చూడాలనుకుంటున్నాడు ప్రభు. నా వారైన వారు, ఇప్పుడు నేను ఎందుకండి వీళ్ళందరినీ పిలుస్తాను, బంధువులందరూ కూడా మన వారైన వారు మనతో ఉండి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని ఆలోచనదే. నా వారిని నా స్వకీయ సంపదను ఎక్కడ కూడా విడవబడడానికి వీల్లేదు. ఏమో వెళ్తామో వెళ్ళమో, రక్షణ అంట, పరిశుద్ధాత్మ అంట, అగ్ని అంట, అగ్ని బాప్తిసం అంట, అది ఎలాగుంటుందే? భక్తిహీనురాలయ్యి దేవుని చిత్తం జరిగించకపోతే మంచం మీద ప్రాణంతో అల్లాడుతున్నప్పుడు అగ్ని బాప్తిసం జరుగుతుంది. ఈ చప్పలు కూడా దేవుని మహింపరచు. ఆదాయం ఇచ్చినని చెప్పి ఆలోచన లేకుండా దేవుని మహింపరచుకుంటా, దేవునికి నీ ఇష్టాన్ని నువ్వు జీవించి, ఇష్టానికి బ్రతికి, ఇష్టానికి వేయిపరుచుకుని, డబ్బులు ఖర్చు పెట్టుకుని నష్టంలో కూరిపోతే, అప్పుల పాలైతే, అప్పులలో వచ్చి తలకోపోటు పొడుతుంటే అప్పుడు తెలుస్తుంది నీకు అగ్ని బాప్తిసం. ఆ అనుభవాలు అన్నీ కూడా నాకున్నాయి. అందుకే తెలియక ఒకసారి ఓ పాస్టర్ గారిని అడుగుతుందంట ఒక స్త్రీ. ఏమని అడుగుతుంది? ఆమా పరలోక రాజ్యానికి ఎన్ని దారులండి అయ్యగారు అంటుందంట. మీకు తెలిసిన దారిలో చెప్పండి. చెప్పబోతు రోడ్లు వేస్తాను మీకు. ఇప్పుడు పరలోక రాజ్యానికి ఒకటే దారా? భూమి మీద నుంచి వెళ్ళడానికి ఒకటే దారి. భూమి మీద నుంచి పైకి వెళ్ళిన తర్వాత 2 దారులు ఉంటాయి ఇక్కడ. అదే వై జంక్షను. వై జంక్షన్ వాస్తవ్యులు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర. అయిన వెళ్ళి ఏం పేరు? అయిన వెళ్ళి హన్విక, మోహను, ఎస్తేరు వై జంక్షన్ వాళ్ళే కదా మరి. అటు వడలరేవు, ఇటు బోర్డర్స్కూరు, ఇటు వస్తే అమలాపురం. ఓకే, అక్కడ కూడా మనకు వై జంక్షన్ ఉంటుంది. అందుకని అప్పుడు చెప్తున్నాడంటే నేనేమని చెప్తున్నాడు? 2 దారులు, ఏ దారి కావాలో మానవా. 2 దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకము కావాలో పాతాళము కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో విశ్వాసీ. 2 దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకము కావాలో తెలుసుకో మానవా, తెలుసుకో విశ్వాసీ, తెలుసుకో సేవకా. హల్లెలూయా. 2 దారులు ఉంటాయండి. రాబో కాలం అందుకు మీకు మేలు కలుగుని అంటే ఇందాక చెప్పాను.
ఆత్మ సంబంధమైన మేలు, పరలోక రాజ్యం అనే మేలు, పరిశుద్ధ దేవతలతో కలిసి ఉండే మేలు, పరిశుద్ధులతో సహవాసం కలిగినటువంటి మేలు, భక్తులతో కలిగినటువంటి మేలు, అబ్రాహాము వంశంలో చేర్చబడిన మేలు, యాకోబు ప్రార్థనా జీవితంలో జతపరచబడినటువంటి మేలు మనకు జరిగితేనే అలనాడు వారు కానాను దేశంలో ప్రవేశపెడతాను వాగ్దానం చేసిన దేవుడు మనకి కూడా దినాన పరలోక రాజ్యానికి వారసులు మీరు అక్కడికి వెళ్ళినంత వరకు కూడా నేను విజ్ఞాపన చేస్తూనే ఉంటాను. మన పట్ల వాగ్దానం చేస్తున్నాను. మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని చూపిస్తాను మీకు. చూడండి, అక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాకనెను. అంతటి దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. చూసారా, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. మీరు ఈ మాట చెప్పండి. దేవా, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పాడు మీకు? దేవుని సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను యథార్థంగా జీవిస్తూ ఆ ప్రకారంగా జీవించిన తర్వాత ఆయన రాజ్యాన్ని చేర్చుకొట్టుకొడుకే ఈ రక్షణ మనకి అనుగ్రహించాడు. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంటుంది మాట్లాడాడు కదా. తర్వాత ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు వారును యూదా వారును ఈ దినము నా క్రైస్తవులను, నా బిడ్డలైన వారిని, నా రక్తం చేత కడగబడిన వారిని, మరి నా ప్రజలైన వారిని, నా వధువు సంఘాన్ని నేను పరలోక రాజ్యానికి రప్పిస్తున్నాను, చెర నుంచి విడిపిస్తున్నాను. విడిపించినప్పుడు ఏమవ్వాలి మనం? చెర నుంచి విడిపించినప్పుడు ఏమవ్వాలి? అక్కడ ఉండకుండా దాని నుంచి బయటికి రావాలి, నడిచి మరొక ప్రాంతానికి వెళ్ళాలి, పరిగెట్టుకుని విడిపించిన వాని యొద్దకు వెళ్ళాలి, అక్కడ గంతులేసి దేవుని మహింపరచాలి. శృంగారమైన దేవాలయం దగ్గర ఆ ఓషకాలు చేయగలవాడు 2 వ్యక్తుల చేత మోయబడుతూ వెళ్ళిన తర్వాత మరి వారు వెండి బంగారాలను 2 లేవు కానీ దేవుని కృప మా యొద్ద తీసుకుని ఇచ్చినప్పుడు దిగ్గున లేచి నడిచి గంతులు వేసి దేవుని నామాన్ని మహింపరచలేదా? కాబట్టి అలాగ మనం వెళ్ళినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? మనల్ని పరలోక రాజ్యానికి చేరుస్తాడు. ఊరికే రాదు పరలోక రాజ్యం, డబ్బు ఇచ్చి కొనుక్కుంటే రాదు. గారడి సిమోన్ లాగా వస్తుందా? రాదండి. నీ హృదయంతో కొనుక్కోవాలి, నీ మనసుతో కొనుక్కోవాలి, నీ భక్తితో కొనుక్కోవాలి, నీ ప్రవర్తనతో కొనుక్కోవాలి, నీ ఆలోచన విధానంతో కొనుక్కోవాలి. అసలు మన తలంపుల్లాగా ఉండకూడదు, ఆయన తలంపులతో మార్చబడాలి. అప్పుడు పరలోక రాజ్యాన్ని మనం ఏమవుతాం? వారసులు అవుతాం. ఆయన సిద్ధపరిచాడు, అలాగే జీవించెళ్ళి సిద్ధపరిచిన ఆయన నీకు ఇవ్వాలంటే నువ్వు కూడా సిద్ధపరచబడుకోవాలి. నువ్వు సిద్ధపరచబడాలి, నిన్ను సిద్ధపరచుకోవాలి. ఇప్పుడు సిద్ధపడి వచ్చారు, సిద్ధపడి రాకుండా వచ్చారు. మీరు భోజనాలు మేము పెడతాను వచ్చానా? మళ్ళీని ఏమండి సిద్ధపరచుకున్నారు లేదా? మిమ్మల్ని మీరు సిద్ధపరచుకున్నారు లేదా? చక్కగా రెడీ అయ్యి వచ్చారు లేదా? అలాగే ఆత్మీయ జీవితంలో కూడా సిద్ధపరిచేనే సిద్ధపడిన కన్యకులు దేవుని చూసేద్దరు, సిద్ధపడలేని వారు చూడలేరు. షాకులు మాత్రం చెప్తారు, అయ్యా మా దగ్గర దీపంలో నూనె లేదయ్యా, ఒత్తి మాసిపోయిందయ్యా, అగ్గి పెట్టలేదయ్యా, షావుకారు లేదయ్యా. అర్థమవుతుందా? ఈ మాటలు వింటే నవ్వు రాదు. ఇంక అర్థం ఏమొస్తుంది చెప్పండి? దుఃఖం వస్తుంది. ప్రభువా, ఇంకా నా హృదయంలో సిద్ధపడలేదయ్యా, ఇంకా నాలో పాపం ఉందయ్యా, ఇంకా నాలో నీచాతినిచ్చమైన ఆలోచనలు ఉన్నాయి నాయన. ఇగో తన ప్రభువా, ఈ దినము నాతో మాట్లాడవు నాయన. ఈ దినము ఈ సంవత్సరంలో తన ప్రభు ఆఖరి ఆదివారం నేను సిద్ధపడతాను బాబు, నన్ను సిద్ధపరచయ్యా, నీ వధువు వల్ల చేసుకున్నాయనా. నా హృదయ ఆలోచన తలంపులు మార్చివేతని ప్రభువా, నీ కనికరము నాతో పాటు ఆగిపోకుండా తరతరముల వంశపారంతని ప్రభువా ఉంటుందని చెప్పావు తండ్రి. నీ చిత్తం జరిగించి బిడ్డగా నన్ను ఆయత్తపరచండి అని నీ మనసులో ఆవేదన చెందినప్పుడు నీకు నవ్వు ఎలాగొస్తుంది? హృదయంలోంచి నువ్వేదో కాకరపూల స్టోరీ వింటున్నట్టు, సీరియల్ వింటున్నట్టు వింటే నవ్వు వస్తుంది నీకు, అంతేనా? అవునగా చెప్పండి. ఇక్కడ కూర్చున్నంత మందిలో ఒక ఆమె నవ్వుతుంది, మిగతా వాళ్ళు నవ్వలేకపోతున్నారు. కారణం ఏంటి? ఎవరిని కించపడిన నేను మాట చెప్పట్లేదు, నవ్వే విషయాలు నవ్వాలి. అర్థమవుతుందా? నవ్వే విషయాలకి వాక్యం ఏం చెప్పింది? నవ్వేవారితో నవ్వండి, ఏడ్చేవారితో ఏడవండి. ఏడ్చేవారి దగ్గరికి నవ్వామనుకోండి ఏం జరుగుతుంది మనకి? ఇంక పేస్ట్ అవసరం ఉంది మనకి. ఏం జరుగుతుంది చెప్పండి? పళ్ళన్నీ తీసి మన చేతిలో పెడతారు, పట్టుకెళ్ళి శుభ్రంగా పిల్లలకి గోలికేళ్ళు అడుగుడికి ఇచ్చుకోవచ్చు. అవి ఏం తక్కువే ఉండవు. పళ్ళు అంటే ఎంత ఉంటాయి అనుకుంటారు మీరు? ఎంత ఉంటాయి? మేకల్లా గోళ్ళ కూడా కొట్టుకోవచ్చు. 2 అంగుళాల పైనే ఉంటుంది ఒక్కో పన్ను. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధిలో
అవి చెప్తున్నాడు కదా. ఆమె ఏమంటాను చెప్పండి, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఇప్పుడు దేవుడితో మీరు ఈ మాట అన్నారు, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. అంటే నేను చెరలోంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాను తండ్రి, విడిపింపబడ్డానికి. ఇగో నా పరిస్థితి నుంచి నేను బయటకు వస్తాను, నా పాపం నుంచి నేను బయటకు వస్తాను, నా యొక్క పరిస్థితి నుంచి బయటకు వస్తాను, నా ఆవేదన నుంచి బయటకు వస్తాను. నాయన నీ చెయ్యి అందుకోలేకపోతున్నాను తండ్రి, ఒకసారి నీవే నా దగ్గరికి వచ్చి చెయ్యి ఇచ్చి పట్టుకో ప్రభువా. సందర్భం చూపిస్తాను చూడండి మన జీవితాలు ఎలాగ ఉన్నాయో. ఒకరోజు యేసు ప్రభు వారు కొండ మీద మీటింగ్స్ పెడుతున్నారు. 3 దినాలు అయ్యాయి. వాక్యం విన్నారు. వాక్యం వినడానికి కుష్ఠరోగిని మధ్యలోకి రానివ్వలేదు ఎవరును. ఆనాడు అంటరానివాడిగా చూసేవారు. అప్పుడు ఆయన కొండ చర్యల మధ్యన ఉండి వాక్యం వింటున్నాడు. పాపం వాక్యం వింటున్నాడు, చాలా కన్నీరు కారుస్తున్నాడు. ఎవరి ప్రేమ నోచుకోలేకపోయాను. ఈరోజు దేవుని ప్రేమ మాట నన్ను ప్రేమిస్తుంది, నన్ను పులకరిస్తుంది, నన్ను బంధువుడు అంటుంది, అన్న అంటుంది, అక్క అంటుంది, చెల్లి అంటుంది. నా కనుదృష్టి ఆయన మీద పడినప్పుడల్లా ఆయనలో ఉన్నటువంటి ప్రేమను చూడగలుగుతున్నానని కన్నీరు కారుస్తూ వేదన చెందుతున్నాడు. యేసు ప్రభు వారు మీటింగ్ అయిపోయిన వెంటనే ఇక్కడ భోజనాలు పెట్టండి అని చెప్పేసి యేసు ప్రభు వారి దృష్టి కొండ చర్యల మధ్యన దాగి ఉన్నటువంటి కుష్ఠరోగి మీద పడిందండి. అక్కడికి వెళ్ళిపోయాడు. వెంటనే యేసు ప్రభు ఎవరి యొద్దకు వెళ్ళలేదు, గొప్పవారి యొద్దకు వెళ్ళలేదు. వెళ్ళిన వెంటనే ఆయన అంటున్నాడు, ప్రభువా నన్ను ముట్టుకొద్దు ప్రభువా, నేను అంటున్నాను ప్రభువా, దూరంగా ఉండు ప్రభువా, వద్దు ప్రభువా అంటున్నాడు. లేదు లేదు నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, దగ్గరికి వెళ్తున్నాడు. లేదు ప్రభువా నువ్వు దూరంగా ఉండు ప్రభు అంటున్నాడు. దగ్గరికి వెళ్ళాడు, కౌగులించి పట్టుకున్నాడు. యేసు ప్రభు వారు ఆయన నాభి అనగా ముక్కు, ఈ కుష్టి వ్యాధి తాలూకా వ్యక్తి చెవు దగ్గర ఉంది, మెడ మీద. ఈ చెవులోంచి నాడి కారుతుంది చీము, అక్కడ ఉంది ఆయన ముక్కు. యేసు ప్రభు వారు మెడ కూడా ఆయన భుజం మీద ఉంది. అలాంటి దుర్వాసనను కూడా ఆయన భరించి ఆయన కౌగులించుకున్నప్పుడు ఆయన మహిమ ఆయనలోకి వెళ్ళి అతడు పసిపిల్ల దేహము అని వలే అయ్యాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. వాక్యమును నువ్వు కౌగులించుకున్నంత వరకు అంటే మరో రకంగా అనుకోవద్దు, ఈ కౌగులించుకునే అనుభవం చాలా ఉంది మనుషులకి. ఒక ప్రియురాలు ప్రియుడు కౌగులించుకున్నారు అనుకోండి, వాళ్ళ జీవితానికి అది చాలనుకుంటారు. అవునక చెప్పండి. ఒక కన్న కొడుకుని తండ్రి కౌగులించుకున్నాడు అనుకోండి, ఈ జీవితానికి ఈ కొడుకు చూపించే ప్రేమ చాలనుకుంటాడు. ఏమండి, సేవకులు రాత్రి నన్ను కౌగులించుకుని వెళ్ళారు. నాకు ఎంత ఆనందమైంది తెలుసా? నా కన్న బిడ్డలు చూపించినటువంటి లాలన ప్రేమకి నేను అక్కడ చూడగలిగాను. ఆయన నన్ను కౌగులించుకున్నారు. ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి అయినా, అభిషిక్తుడు, నెలకి 5 లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి, ఆయన్ని పోల్చుకుంటే నేను ఏపాటివాడిని? ఏమండి, నిన్ను విడిచి వెళ్ళలేకపోతున్నాను పాల్ గారు అని 3 సార్లు కౌగులించుకున్నాను నన్ను. నేను నా జీవితానికి అది చాలదా చెప్పండి? సరిపోద్ది. ఎంత గొప్ప సంగతి. యేసయ్యని కౌగులించి ఉంటే మనలో ఉన్న కుష్ఠ పాపములన్నీ కూడా పోతాయి. పరిశుద్ధత, నీతి, యథార్థత వస్తుంది. ఆయన మహిమ గల శరీరంతో అంటగట్టబడాలి. మనం సంగముతో వాక్యం అనే ఉదక స్నానం చేయాలి, వాక్యాన్ని కౌగులించుకోవాలి. వాక్యాన్ని కౌగులించుకుంటే మనం ఏమైనా చేసేస్తాం దేవుని కోసం, ఏమైనా చేస్తాం. స్తెఫను ఆయన మాటను కౌగులించుకోబట్టే రాళ్ల చేత కొట్టబడుతూ ముక్కలు ముక్కలుగా శరీరం ఊడిపోతున్న ఆనందంగా ప్రాణాన్ని అర్పించగలిగాడు సజీవంగా. చెప్పడు కూడా దేవుని మహిమపరచండి. యేసు ప్రభు వారు కూడా ఆయన చేసిన త్యాగానికి పరమసింహాసనం నుంచి లేచి సరెండర్ అయిపోయాడు స్తెఫనుకి. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యం చెప్పండి ప్రియులరా. కాబట్టి మనం ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సేవకునితో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నీ మాట చెప్పు నేను జీవిస్తాను, నీ దాసురాలు తండ్రి, నీ మాటకు నేను చెవియొగ్గి ఆలకించిన ఆయన శిరస్సు వహించి నేను జీవిస్తానని మీరు నిబంధన చేసుకోవాలి. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. అప్పుడే ఆ శర నుంచి విడిపింపబడతావు, అప్పుడే ఆ సమస్య నుంచి విడిపింపబడతావు, అప్పుడే నీవు పరలోక రాజ్యానికి వారసు అవుతావు. ప్రభు మాట్లాడాడు,
ఇతను పరలోక రాజ్యానికి వారసుడు. చెప్పండి వాళ్ళు ఎవరో. మొదటిది సులువు మీద వేలాడినటువంటి రెండవ దొంగ గురించి మాట్లాడు. నేడు నాతో కూడా పరదేశంలో ఉంటావు. రెండోది ఎవరి నిమిత్తం మాట్లాడాడు? ఆయన నశించిపోతుంది దాన్ని వెదకరక్షణానికి ఎరుకో పట్టణం పొట్టి జక్కయ్య గురించి మాట్లాడాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. మరి ఎంత గొప్ప సంగతి! ఇంచేత వారు పశ్చాత్తాపడ్డారు, పాపాన్ని విడిచిపెట్టారు, పాపపు సొమ్మంతా అర్పించారు, ఏమైనా చేయడానికి ఇష్టపడ్డారు. జీవితకాలం అంతా సంపాదన అంతా కూడా ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చి కఠినంగా తీసుకున్న వారి దగ్గరికి కొంత, బేదలైన వారికి కొంత. మనిషి బ్రతికితే అలా బ్రతకాలండి. ఒక విశ్వాసి బ్రతికినప్పుడు పక్కనున్న వ్యక్తిలో పాపం పోయేటట్లుగా, అతని దరిద్రం అంతా పోయినట్లుగా నీ ప్రవర్తన, నీ ఆత్మీయ జీవితం ఉండాలి. ఒక ధనవంతుడిగా ఉన్నావు అనుకోండి, వాళ్ళ దరిద్రాన్ని పోగొట్టడానికి నీ ధనం ఇచ్చడానికి నమ్మాలి నువ్వు. అర్థమవుతుందా? వాళ్ళ దరిద్రతను పోగొట్టడానికే, వాళ్ళని ఆదుకోవడానికే ధనం ఇచ్చడానికి నమ్మాలి నువ్వు. వ్యర్థమైన ధనాన్ని కూడబెట్టుకోవడం కాదు. ఒక భక్తి జీవితం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే నీ పక్క వారిని పవిత్రపరచడానికి. మొదటగా నువ్వు పవిత్రపడాలి, నువ్వు పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఊరికే ఇవ్వడండి విడుదల. ప్రభు దాసురాలం అవ్వాలి మనం, ప్రభు దాసులం అవ్వాలి, ఆయన యజమానిగా అనుకోవాలి మనం. ప్రతి విషయం ముందు ఆయనకి లోబడాలి. చూడండి, ఆఖరిగా ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. నేను మొదటి అధ్యాయం 52, 53 కూడా చదవండి. 52, 53. సింహాసనముల నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించును, ఆకలి కొన్ని వారికి మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపేశాడంటే ఆయన. చెప్పలు కొడదా? అందుకే ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలం. ఉంటే చూది పెంచులో దూరిపోద్ది కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్ళడు. ఒంటి ఎలా ఉంటుందో తెలుసా మీకు? తెలీదా? ఎలా ఉంటుంది చెప్పండి. సూది ఎలా ఉంటుందని చెప్పాలి, మరి ఒంటి ఎలా ఉంటుందని చెప్పాలి. ఒంటి ఎలా ఉంటుంది? పీక్ ఇలా పొడవుకుంటుంది, ఇలా ఎస్తాను ఉంటుంది, నాకు 3 ఇంతలు కడుపు ఉంటుంది, అవునా? కాళ్ళు పొడవుకుంటాయి. ఒంటి యొక్క ఆకారం. ఒంటే సూది బెజ్జంలో దూరిపోద్దంట. పోనీ ఉంటూ మూతి పొడుగ్గా ఉంటుంది కాబట్టి సూది బెజ్జంలో దూరుతుంది, పేక వెళ్తుంది, కడుపు దగ్గరికి వెళ్తుందా? వెళ్దట. అయినా వెళ్ళిపోద్దంట అది. కానీ ధనవంతుడు మాత్రం దేవుని రాజ్యంలోకి అంత పాపభారం మూట ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందా? ఒంటె సూది బెజ్జంలో దూరిపోతాడు కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి చేరడట. ఇంకొక వ్యక్తిని చూపిస్తున్నారు కదా. సింహాసనముల నుండి బలవంతులు పడదోసి, అదండి, బలవంతులను పడదోసి దీనుల్ని ఎక్కడికి? సింహాసనానికి, పరలోక సింహాసనానికి కుడిపార్శ్వ ముందని కూర్చొని పెట్టుకుంటాడు మనల్ని. మామూలు విషయం కాదు అది. అధికారులను, అహంకారులను, ధనాపేక్షలను, ధనవంతులను, గర్విష్ఠులను, భక్తిహీనులను, వేషధారులను, అబద్ధికులను వాళ్ళందరినీ పడేసి దీనులను మాత్రమే పైకెక్కిస్తాడట. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దీనత్వం ఎలా ఉండాలి తెలుసా? ఎంత ఉన్నా ఏమీ లేని వారి వలె ఉండాలి. కానీ అన్నీ కలిగి ఉండాలి, అన్నీ కలిగి ఉండాలి. ఏమీ లేని వారి వలె దేవుని సందులో మనల్ని మనం తగ్గించుకుని బయట సమాజంలో కూడా తగ్గించుకుని ఉండాలి. అప్పుడు మనం పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. అక్కడ చూడండి ఏమంటాడు? ఆకలి కొన్ని వారిని మంచి పదార్థంతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపేస్తారట. చూసారా? ఆకలి కొని వారికి మంచి పదార్థములతో తృప్తిపరుస్తారట, ధనవంతుల్ని వట్టి చేతులతో పంపేస్తారంట. ఈ మాటకు అర్థం ఏం తెలుసా మీకు? తెలిస్తే మేమే సంఘం పెడతాం అన్నట్టు. హల్లెలూయా. సంఘం పెట్టడానికి తెలియపరచడు దేవుడు, ఎదుటి వ్యక్తిని మార్చడానికి తెలియపరుస్తాడు. హల్లెలూయా. ఏమన్నాడు? ఆకలి కొన్ని వారికి మంచి పదార్థంతో సంతృప్తిపరిచి ధనవంతులను
వట్టి చేతులతో పంపేస్తాడటండి. వాళ్ళు ధనం పట్టుకుని రావచ్చు, ఇక్కడికి చాలా కానుకలు ఇవ్వచ్చు, కానీ వాళ్ళ మనసులో దేవుని వాక్యం చోటు లేకపోతే వట్టి చేతులతోటి వెళ్ళిపోవచ్చింది. మీరు బీదలు ఇవ్వచ్చు, పేదవారు ఇవ్వచ్చు. మంచి పదార్థములతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు దేవుడు. మంచి గోధుమలతో తృప్తిపరుస్తాడు దేవుడు. మీకు రుచికరమైన ఆహారం పెడతాడు. వాళ్ళ ధనవంతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ లెక్కల మీద, వాళ్ళ వడ్డీల మీద, వాళ్ళ వ్యాపారం మీద వాళ్ళ మనసు తప్ప వాక్యం మీద మనసు ఉండదు. కాబట్టి వాక్యం హృదయానికి వెళ్తుంది కాబట్టి వాళ్ళ పరలోక రాజ్యానికి చేరలేరు. ధనమును ప్రేమించినట్టు మరి దేన్ని కూడా వాళ్ళు ప్రేమించరు. మీరైతే పేదవారు కనుక దేవుని సందులో దేవుని ప్రేమిస్తారు, దేవుని మాటల్ని ప్రేమిస్తారు కనుక మీకు మంచి పదార్థంతో తృప్తిపరుస్తారని చెప్తున్నాడు. చూడండి, అక్కడ మనకు ఒక నిజమైనటువంటి యథార్థ సంఘటన కూడా ఉంది. ధనవంతుడు ఇంకెవరు కదా, వాళ్ళు ఏమయ్యారు మరి చెప్పండి. ఆయన ధనవంతుడు అయ్యాడు, ఎక్కడికి వెళ్ళి నరకానికి వెళ్ళాడు. ఆ బల్ల మీద పడిన రొట్టెలు తిని, ముక్కలు తిని యథార్థంగా జీవించి దేవుని మహింపరిచాడు. ఈయన అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఈ లోక సంబంధంగా అతనికి ఖరీదైన ఆహారం లేకపోవచ్చు, కానీ ఖరీదైన రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాబో కాలమందు నీకు మేలు కలుగునంటే అది ఎన్ని దేశాల్లో యుద్ధం జరిగినా, నీ పక్కవారు 10,000 మంది కూలిపోయినా అపాయం నీ వద్దకు రాదు. నీ ఆత్మక్షేమం ఉంటుంది. దేవుని రాజ్యాన్ని చేర్చబడతావు, పరలోక రాజ్యంలో చేర్చబడతావు. నీ పేరు జీవ గ్రంథంలో లిఖించబడుతుంది. చెప్పలు కూడా దేవుని మహింపరచండి. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త అదే అధ్యాయము, మొదటి అధ్యాయము 18 నుంచి చదవండి, 22 వరకు ముగిస్తాను నేను. జకర్యా, ఇది ఎలాగూ జరుగును, నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహు కాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, ఆ దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ వర్తమానం నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినముల వరకు నువ్వు మాట్లాడక మౌనముగై యుందు అని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టి చుండిరి. ఆలయమునందు అతడు ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగిందని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజన చేసి మూగవాడైండెను. అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. చూసారా, ఇక్కడ జకర్యా భార్య పేరేంటి? ఎలిజబెత్. ఆయన తరగతి వచ్చినప్పుడు ప్రధాన యాజకుడుగా ఆలయంలో ఆరాధన చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు గబ్రియేలు అనే దూత వచ్చి, ఇదిగో మీదటి కాలం మీకు ఒక కుమారుడు పుడుతున్నాడు, అతనికి యోహానని పేరు పెట్టుదువు అని చెప్పినప్పుడు, నేను ముసలివాడిని, నాకు ఎలా జరుగుతుంది కార్యమని గబ్రియేలు దూత చెప్పిన మాట నమ్మలేదు. కానీ మరి అయితే ఏముంది, ఆమె ఆ మాటలు విన్న తర్వాత, ప్రభువా నీ దాసురాల్ని నీ మాట చొప్పున జరుగునుగాక నమ్మింది. ఇతనేమన్నాడు, నీ మాటలు ఇప్పుడు నా జీవితంలో ఎలాగ నెరవేరుతాయి, నేను ముసలివాణ్ణి కదా, ఇది ఎలా జరుగుతుంది, ఆమె కూడా ముసలామే కదా, ఇది ఎలా జరుగుతుంది నమ్మలేదట. అప్పుడు వాటి కాలము మరియు ఈ వర్తమానం దేవుడు నీకు పంపించాడు కాబట్టి నేను చెప్తున్నాను, మరియు నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగుతున్న వరకు కూడా నువ్వు మాట్లాడక మౌనుగై ఇందువని. నోరు పడిపోయిందండి జకర్యాకి. తెలుసా మీకు సంగతి? ఇక మాటలు పడిపోయి, మాట మోగిపోయింది, మాట రావట్లేదు. ఎంచేత దేవుని మాటనే నమ్మలేదు కనుక ఆయనకు మాట లేకుండా చేశాడు. బయటకు వచ్చినప్పుడు బయట ప్రజలు దేవుని దర్శనమైందేమో, చూశాడేమో కనులారా, అందుకేలాగా మొగోడైపోయాడేమో, మాట రావట్లేదేమో అనుకున్నారట. చూసారా, దేవుని దూత అంటే ఆ దినాల్లో గబ్రియేలు దూత మాట్లాడేది. ఈ దినాల్లో సేవకుడు చెప్తున్నాడు మీతో మాటలు. ఆ మాటలు నీ జీవితంలో జరుగుతాయని చెప్పినప్పుడు ఆమెను అనాలి, ఆయన చెప్పిన మాటలు లోబడాలి. అది నమ్మకపోతే మరొక కార్యం నీ జీవితంలో నమ్మినంత వరకు దేవుడు చూపిస్తాడు. అక్కడ అదే జరిగింది కదా. మరి ఇది ఎక్కడ విడుదలైంది చూడండి, అక్కడ 57 చూడండి, 57 నుంచి చూడండి.
ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచనని ఆమె పొరుగు వారిని బంధువులు విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఒక శిశువుకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరుని పెట్టి జకర్యా అని పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగొద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు, నీ బంధువుల్లో ఆ పేరు గలవాడు ఎవడునో లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను అని వ్రాసాను. అందుకు వారందరూ కూడా ఆశ్చర్యపడిరి. వెంటనే అతను నోరు తెరవబడిను, నాలుక సడలు అతడు దేవుని స్తుతించి మాట్లాడసాగెను. అందుని బట్టి వారి చుట్టూ పట్ల కాపురం వారందరికీ భయము కలిగెను. ఈ సంగతులన్నీ కూడా యోదయ కొండసీమలు ఎందంతటా ప్రచురమాయెను. చూసారా, అర్థమవుతుంది ఈ మాటలు? మీకు అర్థమవుతుందన్న వారు స్తోత్రం చెప్పండి. అర్థమవట్లేదు అన్నవారు స్తోత్రం చెప్పండి. తెలివైన వాళ్ళు మీరు. అర్థమవుతుందన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకలి ఇట్లేదు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆకలేస్తుందా? మంచిది. ఎలిజబెత్ ప్రసవ కాలం వచ్చినప్పుడు ప్రసవ దినములు నిండి ఒక కుమారునికి అన్నప్పుడు చుట్టూ ఉన్న వారందరూ కూడా బంధువులందరూ సంతోషించారట. మీరందరూ సంతోషిస్తారా? ఎలాగే ఇచ్చాడో లేక ఒకడినే అంటారా? సంతోషించాలి మనం. పక్కింటి లేదు శుభం జరిగితే సంతోషించాలి మనం. వారందరూ సంతోషించారట. జరిగినప్పుడు ఏం జరిగింది? 8వ దిన శిశువుని సున్నతి చేయవచ్చి తండ్రి పేరుని బట్టి జకర్యా అని పేరు పెడదాం అనుకున్నారంట. చూడండి, ఆ కొడుక్కి తండ్రి పేరుని బట్టి జకర్యా అని పేరు పెడదాం అనుకున్నారు. అప్పుడు తల్లి అంటుందంట, ఆ పేరు పెట్టొద్దు, యోహాను అని పేరు. ఎందుకన్నమాట చెప్పండి? యోహానుతో చెప్పినప్పుడు ఆమె కూడా పక్క నుండి విన్నది. దూత చెప్పిన మాట, దూత చెప్పినట్టు జరిగిందా లేదా? గర్భం ధరించిందా లేదా? ప్రసవ దినాలు నిండాయి లేదా? కుమారు పుట్టాడా లేదా? మరి పేరు పెట్టాలా వద్దా? పేరు పెట్టారు యేసో. ఎక్కడ చచ్చావురా కదా అనాలా? యోహాను అని పేరు పెట్టమంటుందంట. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చిందంట, ఇదేంటి భర్త పేరు పెట్టమంటే పెట్టకుండానే యోహాను అన్నవాడి పేరు మేము ఏ తాతల కాలంలో లేదు, తండ్రి కాలంలో లేదు, ముత్తాతలు కూడా యోహాను అనే పేరు లేదు, ఎవడి పేరుని బట్టి పేరు పెట్టమంటుంది? అసలు తండ్రికి నీకే కదా అధికారం ఉంది కొడుకు మీద, నువ్వే పేరు పెట్టమంటావు చెప్పు అన్నారంట. చెప్పడానికి మనవాడు మాటలు వస్తాయి కదా, అర్థమవుతుందా? మాటలు రావు కదా. అప్పుడు వ్రాత పలక తెమ్మంటే తెచ్చిన తర్వాత దాని మీద యోహాను అని రాశాడంట. ఎప్పుడైతే రాశాడో అప్పుడు ఆయనకి ఏమొచ్చింది? నాలుక సడలి మాటలు వచ్చానో. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. దేవుడు చెప్పింది ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నమ్మిందని చేస్తావో, అప్పుడు నీకు శర నుంచి విడిపించబడతావు. నీ బంధకాలు విడిపింపబడతాయి. పరలోక రాజ్యానికి వారసులు అవుతావు. దేవుని చిత్తం జరిగించినప్పుడు నీ గర్భఫలం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏ పేరు పెట్టాలో తెలియజేస్తాడు. ఏ స్కూల్లో వెళ్ళి తెలియజేస్తాడు. ప్రతిదీ ప్రార్థనలో కనిపెట్టాలండి. అప్పుడు ఆయన నాలుకేమైంది? ముందు వాగ్దానం చేసాడు లేదా? నువ్వు నమ్మలేదు కనుక ఈ సంగతులు జరిగినంత వరకు, నీ కుమారుడు పుట్టినంత వరకు నువ్వు మౌనమై ఉంటావు, నువ్వు మోగబోతావు, నీకు మాటలు రావు. నాతో మాట్లాడిన మాట నమ్మలేదు కాబట్టి నరులతో ఎవరితో కూడా నీకు మాట్లాడడానికి వీల్లేదు. అవునగా చెప్పండి. దేవుడితో మాట్లాడే ప్రార్థనా జీవితం అనుభవానికి లేకపోతే నరులతో ఎంతకాలం మాట్లాడి నీ శర విడిపింపబడతావు, నీ బంధకాలు విడిపింపబడవు. నీ బంధకాలు విడిపింపబడాలంటే దేవుని సేవకుడు చెప్తున్న వాగ్దానాన్ని మనసులో చేర్చుకుని ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయాలి. అప్పుడు నీకు విడుదల. నమ్మి కార్యము చేయాలి. లేకపోతే ఏ నరుడితో నువ్వు మాట్లాడినా వాడి జీవితంలో మార్పు రాదు. ఏ నరుడు నీకు మాట ఇచ్చినా ఆ కార్యం నీకు చేయడు, నేను మోసగిస్తాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. రాబోయే సంవత్సరంలో మీరు ఏ మాట పట్టుకుని ప్రార్థన చేయాలి? మరి రాబో కాలం ముందు మాకు మేలు జరిగిన అన్న ఒక తండ్రి, అది 2026తో ఆగిపోకూడదు. మేము బ్రతుకు కాలం అంతా మా జీవితంలో మేము స్వాధీనపరచుకోవాలి నాయన. ఆ మేలు ఏంటంటే మాకున్న శత్రువు భయం నుంచి విడిపించు, సమస్యల నుంచి విడిపించు,
మా ఆత్మను విడిపించు, మా శరీరమును విడిపించు, మా హృదయాలోచనలు విడిపించుదని ప్రభుని మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మాట నమ్మిన వారు అవుతారు. నమ్మిన మాట మీ జీవితంలో కార్యము చేస్తుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె దయచేసి లేచి నిలబడితే కానుకలు సమర్పణ చేసుకుందాం. క్లోజ్ చేసి